నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సంరే. ఈరోజు మనది ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడు. సార్ నమస్తే. నమస్తే. సార్, జనసేనకు హైకోర్టు ఊరట. జనసేన పోటీ చేసే ఎంపీ అసెంబ్లీ స్థానాల్లో గాజు గ్లాస్ సింబల్ ఇవ్వబోమని చెప్తున్నారు. దీని గురించి ఏం చెప్తారు సార్? అంటే ఓట్ల పర్సంటేజ్ని బట్టి ఆ పార్టీకి గుర్తింపు ఉంటుంది. గుర్తింపు ఉండటమా రద్దవటమా అనేది ఆ పార్టీకి ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణను బట్టి ఎన్నికల కమిషన్ నిర్ణయిస్తుంది. జనసేన పార్టీకి వాళ్ళు పర్మనెంట్ గుర్తుగా గ్లాసుని అడిగారు. అయితే అది ప్రతిసారి ఒక సందిగ్ధంలోనే ముగుస్తోంది. అంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్స్గానే చూస్తున్నారు వాళ్ళని, పార్టీ క్యాండిడేట్స్గా చూడటం లేదు. దాని మీద వీళ్ళు కొంత న్యాయ పోరాటం చేస్తున్నారు. దాంతోపాటు ఈ గుర్తును నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం జరుగుతోంది. నిజానికి కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. అవి కూడా జాతీయ పార్టీలే, కానీ ఓట్ పర్సంటేజ్ చాలా డ్రాస్టిక్గా పడిపోయింది. ఈ మధ్యకాలంలో విపరీతంగా డౌన్ఫాల్ జరిగింది. సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, అన్ని ప్రాంతాల్లో. జనసేన కూడా దాదాపు అదే పరిస్థితి. వాళ్ళు గత ఎన్నికల్లో ఒకే ఒక్క సీటు గెలుచుకోగలిగారు. ఆ ఒక్క సీటు రాజోల నుంచి గెలిచారు, అది కూడా కోల్పోయారు. తిరిగి వైసీపీలో చేరిపోయాడు. దాంతో జీరోలోకి వెళ్ళిపోయారు. ఇప్పటికి ఆ పార్టీ ప్రారంభించి దాదాపు వైఎస్ఆర్సీపీ, జనసేన ఒకే టైంలో ప్రారంభమైనటువంటి పార్టీ. జగన్ మీద పవన్కు ఉన్నటువంటి గొడవ ఇదే. తన పార్టీ ఇలా ఉండిపోయింది, అంటే ఒక్క సీటును కూడా సాధించలేని పరిస్థితుల్లో ఉండిపోయింది. మొదటేమో 2014 ఎన్నికల్లో ఆయన కూటమిలో ఉన్నాడు, కానీ ఏ రకమైన అంటే పోటీలో లేడు. తన అభ్యర్థుల్ని నిలబెట్టలేదు ఆయన. జనసేన జస్ట్ ప్రచారం మాత్రమే నిర్వహించాడు. బీజేపీ, తెలుగుదేశం పార్టీలకు ఓటేయండి అనే ప్రచారం చేసి వెళ్ళిపోయాడు ఆయన. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తు పెట్టుకుని కంటెస్ట్ చేశాడు. ఒక్క సీటు గెలుచుకోగలిగాడు, ఆ ఒక్క సీటు కోల్పోయాడు. అందుకని వీళ్ళకి వచ్చేటువంటి ఓట్ పర్సంటేజ్ మీద ఆ ఎన్నికల గుర్తు ఉంచాలా ఉంచకూడదా అనేది నిర్ణయం జరుగుతుంది. ఇప్పుడు తిరిగి ఆయన అంటే గ్లాసు గుర్తు ఉంటుంది అని చెప్తున్నారు, కానీ ఇది కూడా తాత్కాలికమే. తాత్కాలిక ఊరటే, తాత్కాలిక ఉపశమనమే. రేపు ఎన్నికల్లో ఒకవేళ ఆయన మళ్ళీ గెలవకపోతే, అంటే ప్రజల మద్దతు లేకపోతే ప్రజల గుర్తింపు ఈ పార్టీకి లేదు అనేటువంటి అభిప్రాయం కలిగిస్తే మళ్ళీ ఎన్నికల గుర్తు డౌట్లోనే పడిపోతుంది. అంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్స్గా మారిపోతారు. ఎక్కడికక్కడ వేరు వేరు గుర్తులు వస్తాయి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క గుర్తు మీద కంటెస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని ఎలాగైనా సరే ఈసారి ఓట్ పర్సంటేజ్ని పెంచుకోవాలి అనే ప్రయత్నంలో ఉన్నాడు పవన్ కళ్యాణ్. పొత్తులో డెఫినెట్గా తనకు కలిసి వస్తుంది. రెండోది, తెలుగుదేశం పార్టీ ఓట్లు జనసేన నిలబడిన చోట్ల సీరియస్గా జనసేనకు పడతాయా అనే విషయంలో కొంత సందేహం ఉంది. ఇది అలా ఉండదు. డెఫినెట్గా తెలుగుదేశం ఓట్లు జనసేనకే పడతాయి, జనసేన కంటెస్ట్ చేసిన చోట అనేది మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళకి ఇంటర్నల్గా డౌట్స్ ఉన్నాయి, లోపల అనుమానాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్కి ఉన్నాయి, అలాగే నిలబడ్డటువంటి క్యాండిడేట్స్ కూడా ఉన్నాయి. ఏ మేరకు గెలుపు సాధించగలము, ఏ మేరకు ఎంతమంది అభ్యర్థుల్ని అసెంబ్లీకి తీసుకెళ్ళగలను, ఎంతమంది ఎమ్మెల్యేలతో ఈసారి అసెంబ్లీలో కాలు పెట్టగలను అనే దానిలో సందేహాలు ఉన్నాయి. రెండోది, కూటమి గెలిచేస్తోంది అని చెప్పి ఒక విస్పరింగ్ క్యాంపెయిన్ చేస్తున్నారు, గుసగుసల ప్రచారం. ఈ గుసగుసల ప్రచారం జరుగుతోంది, కానీ సీరియస్గా కూటమి గెలుస్తుందా అంటే అనుమానమే. జగన్మోహన్ రెడ్డి వీళ్ళు చెప్తున్నంత బలహీనంగా అయితే లేడు. వైఎస్ఆర్సీపీ గట్టి పోటీయే ఇస్తోంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ పూర్తి స్థాయిలో గెలిచే పరిస్థితుల్లోనూ లేదు, కూటమి గెలిచే పరిస్థితుల్లో కనిపించడం లేదు. కాకపోతే కొంత ఎడ్జ్ వైఎస్ఆర్సీపీకి ఉంది. ఇది పవన్ కళ్యాణ్ని బాగా ఇబ్బంది పెడుతోంది ఈ పరిస్థితి. దీనికి కారణం పర్టికులర్గా బీజేపీ మీద ఉన్న కొంత వ్యతిరేకత ఉంది. రెండోది, చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇస్తాడు, కానీ అది నెరవేర్చుకునేటువంటి వ్యవహారంలో ఆయన చాలా అంటే ఆయన గత పరిపాలన, ఆయన 9 సంవత్సరాల పాటు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి రోజుల్లోనూ 2014లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన సందర్భంలోనూ ఆయన ఇచ్చిన హామీలని
తుంగలో తొక్కినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. అవన్నీ గుర్తొస్తున్నాయి జనాలకి. అందుకని చంద్రబాబు చాలా హామీలు ఇస్తున్నాడు. ఆయన అభివృద్ధి, సంక్షేమము ఈ రెండింటినీ పోటీకి పెట్టి జగన్మోహన్ రెడ్డి సంక్షేమానికి పెద్దపీట వేసి అభివృద్ధికి తూట్లు పొడిచాడని మాట్లాడుతున్నాడు ఆయన. కానీ జగన్ పాలనలోనే కంపారిటివ్గా తెలుగుదేశం హయాం కంటే కూడా ఎక్కువ అభివృద్ధి జరిగింది. ఉపాధి అవకాశాలు కూడా వాళ్ళు బాగానే ఇవ్వగలిగారు. ఏ విధంగా చూసినా కానీ తెలుగు అంటే 2 సంవత్సరాలు పోయింది వాళ్ళకి దీనిలో కోవిడ్లో. అందుకని కేవలం 3 సంవత్సరాల పరిపాలన మాత్రమే చూడాలి జగన్ది. వాళ్ళు 5 సంవత్సరాల్లో సాధించింది, వీళ్ళు 3 సంవత్సరాల్లో సాధించింది కంపేర్ చేస్తే జగన్ టైంలోనే పరిపాలన బాగుంది అనేది చాలామంది అభిప్రాయపడుతున్నారు. కాకపోతే కొన్ని విషయాలు వీళ్ళు హైలైట్ చేసి చెప్తున్నటువంటి విషయాలు, లిక్కర్ బిజినెస్కి సంబంధించి ఈ క్యాష్ ట్రాన్సాక్షన్ మాత్రమే ఉండాలి అనేటువంటి నిబంధన, ఇలాంటివి కొన్ని పట్టుకొచ్చి మాట్లాడుతున్నారు. ఒక రకంగా క్లాస్ వార్ జరుగుతోంది అక్కడ. క్లాస్ వార్ అంటే ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి మధ్య యుద్ధంగా మారింది ఇప్పుడు ఏపీ ఎలక్షన్ అనేది. ఎందుకంటే కింది స్థాయి వాళ్ళందరూ కూడా ప్రో జగన్ ఉన్నారు. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు అప్పర్ సెక్షన్ అంతా కొంత కూటమి వైపు ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. కానీ సీరియస్గా వాళ్ళు కూటమి వైపు నిలబడతారా అనేది డౌటే. ఎందుకు డౌటు అంటే ఇప్పుడు ఒకటే ఉదాహరణ, కూటమి గెలిస్తే అమరావతిలో ధరలు పెరుగుతాయి, భూముల ధరలు అంటున్నారు. అంటే రియల్ ఎస్టేట్కి భూమి వస్తుంది చంద్రబాబు వస్తే అనే పద్ధతిలో ఒక చర్చ జరుగుతోంది ఏపీలో. అంటే భూముల రేట్లు పెరిగితే సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోతాయి. అందుకని ధరలు తగ్గితే ఏదో ఒక కుంటో సెంటో కొనుక్కోవాలి అనుకుంటున్నవాడు ఈ ప్రచారం నుంచి జగనే బెటర్ కదా అని అనుకునే ప్రమాదం ఉంది. ఇటువంటి విచిత్రమైన కండిషన్లో ఏపీ ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఈ ఎన్నికల్లోనైనా కనీసం అంటే ఎన్నికల సంఘం గుర్తింపు పొందే స్థాయి ఓట్లు గనక సంపాదించుకోగలిగితే డెఫినెట్గా ఆయన గ్లాసు ఆయనతో నిలబడుతుంది. లేకపోతే గ్లాసు వెళ్ళిపోయేటువంటి ప్రమాదం డెఫినెట్గా ఉంది. అందుకని ఆ క్రైసిస్లో ఉన్నాడు ఆయన. ఏం జరుగుతుందో చూడాలి. అందుకని బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వలన చంద్రబాబు చెయ్యకూడని తప్పు చేశాడని కూడా మాట్లాడుతున్నాడు కేసీఆర్. అది నిజమే. రెండోది, ఇక్కడ తెలంగాణలో పార్లమెంటు స్థానాలకి కాంగ్రెసు, బీఆర్ఎస్, బీజేపీ 3 పోటీ పడుతున్నాయి. ఈసారి బీఆర్ఎస్కి సీట్లు వస్తాయా రాదా అనేది అనుమానమే. ఎందుకంటే నేటివ్ ఓటు ఇప్పటికీ కొంత బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఉంది. నేటివ్ తెలంగాణ ఓటు, సెటిలర్ల ఓట్లు గతంలో కాంగ్రెస్ వైపు అంటే కొంత బీఆర్ఎస్ వైపు వచ్చినాయి, కొంచెం కాంగ్రెస్ వైపు వెళ్ళినాయి. ఈసారి సెటిలర్ల ఓట్లు, సెటిలర్ అంటే కేవలం ఆంధ్ర వాళ్ళు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్త సెటిలర్లు ఉన్నారు ఇక్కడ. వీళ్ళు కొంత వరకు బీజేపీ వైపు చూసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.